ప్రతి ఒక్కరము ఖండించాల్సిన అవసరం ఉంది. మరి బంగ్లాదేశ్ కూడా ఇంతకుముందు మనదే, పాకిస్తాన్ మనదే, అక్కడ ఉన్న హిందువులు మాత్రము మరి చంపబోయబడుతుంది. ఎందుకు కారణం ఏమిటి? మరి అక్కడ సమస్యనేమో రిజర్వేషన్లకు హిందువులను చంపడానికి కారణం ఏమున్నది? అదొక రాజకీయ కుట్ర. మన దేశాన్ని పత్రం చేయడం కొన్ని దేశాలు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, కుట్ర పంపుతున్నారు. బంగ్లాదేశ్లో మన ఆధీనమైతే అక్కడి నుంచి మన యుద్ధం చేయాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ విషయాలు మనకు తెలియదు కాబట్టి మనం ప్రతి ఒక్కరికి చూస్తున్నాం. మనం అక్కడ ఉన్న మన హిందూ సోదరులు మానభంగాలు చేస్తున్నారు, చంపేస్తున్నారు, విచ్చలవిడిగా చేస్తున్నాం. మరి ఒక్కరికి ఎవరికి మనం పడుతున్నాం. మరి కొందరు వేరే విదేశాలు కూడా అమెరికాలో ధర్నాలు చేస్తున్నాం, మనం కూడా చేయడం లేదు. రేపు పరిస్థితి కూడా మనకు కూడా రావచ్చు. మనం స్వేచ్ఛగా ఉన్నామని అనుకోవద్దు. మనం ఇంకొకటి మన పిల్లల కోసం, భారీ తరాల పిల్లల కోసం డబ్బులు సంపాదిస్తున్నాం. ఎవరి కోసం సంపాదిస్తున్నాం? మరి డబ్బులు కావాలంటే కూడా మనం ఐక్యతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకసారి గ్రహించండి. మీరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఇది రాజకీయాల పాట కోణంలో ఆలోచన చేయద్దు. ఒక ఐక్యత ఉండి అందరినీ కలుపుకొని ఉండాలి. సరే, ఇంకొకటి మన వయసు సంఘం అయితే బాగుంటుందో ఇంకో ఊరు కూడా బాగుంటుంది. మరి మన దేశం బాగుంటే కూడా ప్రపంచంగా బాగుంటుంది సంగతి కూడా అందరూ తెలవాలి. మన ఒక దేశం మాత్రము మంచిగా లేకపోతే మొత్తం ప్రపంచం కూడా శాంతిగా ఉండదని కూడా గమనించాలి. జై శ్రీరామ్. భారత్ మాతాకి. తారీఖు శనివారం రోజున మన అమ్మవారిది వార్షికోత్సవం ఉన్నది కాబట్టి అందరూ కుటుంబంతో సహా అందరూ హాజరై కార్యక్రమం దిగ్విజయం చేయాలని అందరినీ కోరుతున్నాం. జై వాసవి. కానీ కొంచెం మనకు మెదడు కూడా నింపుకోవాలి. అసలు ఏందనేది ఒక వక్త చెప్తే కూడా బాగుంటుంది. అంటే మంచి విషయాలు ఎవరికి నీకు నాకు ఇబ్బంది, రాజకీయ విషయం ఉండదు. అది అసలు ఏంది ఏం జరుగుతుందని చెప్తారు. మనం చెప్పిన దానికని వాళ్ళు చెప్పిన కోణంలో బాగుంటుంది కాబట్టి ఒక అర్ధగంట టైం ఇద్దాం. మరి ఏమండి ఇక్కడ కార్యక్రమం కాగానే హోమ వినియోగం ఉంటుంది. తదుపరి హోమం ఉంటుంది. ఆర్గానిక్ దేవాలయం నుంచి అందరి మన సమక్షాలకే ఊరేగింపుంటుంది. మరి అక్కడ ఇప్పటికొంచెం అభిషేకం తర్వాత తీర్థప్రసాదం తీసుకొని ఇక్కడ భోజనాలు ఉన్నాయి. భోజన కార్యక్రమం అయిపోయిన సాయంత్రం వాటి కార్యక్రమంలో పాల్గొని సభను మన యొక్క కార్యక్రమం మన దేవుని మన కులదేవత కాబట్టి దిగ్విజయం చేయగలరని అందరినీ కోరుతున్నాను. మెల్ల తీసుకోతుంది ముచ్చట తర్వాత సార్ మీరు అట్లా वासवी माता की वासवी माता की सुभाष चंद्र बोस की सरदार वल्लभ भाई के सरदार वल्लभ भाई पटेल के भारत माता के भारत माता के जय श्री राम 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 भारत माता की जय.